హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్కమింగ్ ప్రోమో రివ్యూలో అయితే మనోహరి చాలా టెన్షన్ పడుతూ తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే చెంబ చాలా కంగారు పడుతూ మనోహర్ దగ్గరికి వచ్చి, మనోహరి, నువ్వు చెప్పినట్టుగానే ఒక అతన్ని మన ఇంటికి రమ్మని చెప్పాను, అతడు మన ఇంటి బయట వెయిట్ చేస్తున్నాడు మనోహరి అని చెంబ అంటూ ఉంటే, ఇదే కరెక్ట్ టైం, మనం ఎలాగైనా ఇంట్లో ఉన్న ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని బయటికి ఎవరు చూడకుండా పంపించేయాలి అని అంటూ ఉంటుంది. తర్వాత చెంబ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని మనోహరి చెంబాని అడుగుతూ ఉంటే, పార్థు సార్, అమర్ సార్, పిల్లలు, బాగి అందరూ కూడా పానీపూరి చేసే ప్రిపరేషన్లో చాలా బిజీగా ఉన్నారు మనోహరి అని చెప్పేసరికి, ఇదే సరి అయిన సమయం, అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి మనం ఎలాగైనా సరే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని బయటికి తీసుకువెళ్ళాలి, అది కూడా ఎవరు చూడకుండా అని చెంబ మనోహరి ఇద్దరు కూడా అమర్ సార్ రూమ్ వైపు వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళగానే డోర్ తీయగానే ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఒక టేబుల్ పైన ఉంటుంది. అలా ఆంజనేయ స్వామిని చూసి మనోహరి చాలా కంగారు పడుతూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆంజనేయ స్వామి విగ్రహం వైపు వస్తూ ఉంటుంది. మరోవైపు పార్థు సెల్ ఫోన్ చూసుకుంటూ మెట్లపై నుంచి నడుచుకుంటూ అమర్ సార్ రూమ్ వైపే వస్తూ ఉంటాడు. మను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆంజనేయ స్వామి విగ్రహం ఒక్కసారిగా చాలా కంగారు పడుతూ పట్టుకునేసరికి ఆంజనేయ స్వామి విగ్రహం పట్టుకున్న తనకి ఏమి కాలేదని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే పార్థు మనోహరి ఏం చేస్తుంది అన్నట్లు మనోహరి వైపు చూస్తున్నట్లుగా చూస్తూ ఉంటాడు. మరి మనోహరి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇంట్లోంచి బయటికి ఎవరు చూడకుండా పంపించేయగలదా? ఈలోపు పార్థు మనోహర్ని చూసేసరికి మనోహరి ఏం చేస్తుంది? బాగి వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఏం చేస్తారో అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.